స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. పాకిస్తాన్లోని లాహోర్లో జరిగిన జమాతుద్దావా సమావేశంలో లష్కర్ ఇ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి భారత్కు వ్యతిరేకంగా ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతంలో దాడులు కొనసాగస్తామని హెచ్చరించాడు. కశ్మీర్ మిషన్ నుంచి వెనక్కి తగ్గేది లేదని అతడు ప్రకటించాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తమ శిబిరాలకు నష్టం జరిగినప్పటికీ దాడుల వ్యూహం మారదని వ్యాఖ్యానించాడు. ఒడిశా తీరంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రళయ్ వాసి బాలిస్టిక్ మిసైళ్లను ఒకే లాంచర్ నుంచి వరుసగా 2 ప్రయోగాలు చేసి విజయవంతంగా పరీక్షించింది. ఈ ట్రయల్స్ తో మిసైల్ వ్యవస్థ సైనిక వినియోగానికి సిద్ధమని నిరూపితమైంది. ఈ ఘనతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలను అభినందించారు. శబరిమల యాత్రకు వెళ్తున్న సమయంలో శబరి ఎక్స్ప్రెస్ రైల్లోని కోచ్లో అయ్యప్ప స్వాములు కర్పూరం వెలిగించి హారతి చేయడం వీడియోగా వైరల్ అయింది. అయితే రైళ్లలో కర్పూరం, అగ్గిపెట్టెలు వంటి అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు వాడటం నిషేధమని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే ఈ చర్యపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరంలోని భాగీరథ్పురా ప్రాంతంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా వ్యాప్తి చెందింది. 7 మంది మృతి చెందగా వాంతులు, విరేచనాలతో ఒక 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధాన మున్సిపల్ వాటర్ పైప్ లైన్ లో లీక్ వల్ల మురుగు నీరు తాగునీటిలో కలిసినట్టు అధికారులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. నిర్లక్ష్యానికి బాధ్యులైన 2 మున్సిపల్ అధికారులు సస్పెండ్ చేయబడ్డారు. కర్ణాటకకు చెందిన రేణుక ఆరాధ్య చిన్నతనంలో తండ్రితో కలిసి దేవాలయాల వద్ద భిక్ష అడిగిన స్థితి నుంచి కష్టపడి డ్రైవర్గా పనిచేసి అనుభవం సంపాదించాడు. అదే అనుభవంతో 2006లో బెంగళూరులో ప్రవాసి క్యాబ్స్ ను స్థాపించాడు. నేడు ఈ సంస్థకు 1000కి పైగా వాహనాలు, సంవత్సరానికి 40 కోట్లకు మించిన టర్నోవర్ ఉంది. కష్టపడితే అసాధ్యం లేదని రేణుక ఆరాధ్య జీవితం చాటి చెబుతోంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.